రాజస్థాన్లో మరోసారి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మధ్యాహ్నం 2 తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చురు ప్రాంతాన్ని ఇసుక తుపాను చుట్టుముట్టింది. ఇసుక తుపాను కారణంగా రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇసుక తుపాను వస్తున్న సమయంలో అక్కడ చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. చురుతో పాటు పలు ప్రాంతాల్లో ఇసుక తుపానుతో జనం అవస్థలు పడుతున్నారు. షెకావతితో పాటు శ్రీ గంగానగర్ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా రంగు మారి భారీ ఇసుక మేఘాలు నగరాన్ని కమ్మేశాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఇసుక గోడలా విరుచుకుపడడంతో పట్టపగలే చిమ్మ చీకటి అలుముకుంది. అప్పటి వరకు ఎండతో అల్లాడిన జనం ఈ హఠాత్తు పరిణామంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. గాలిలో ఇసుక రేణువుల ధాటికి వాహనదారులు కనీసం ఎదురుగా ఉన్న రోడ్డును కూడా చూడలేక వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. గాలి వేగం ఎంత తీవ్రంగా ఉందంటే రోడ్లపై వెళుతున్న వారు ప్రాణభయంతో సమీపంలోని షాపులు, భవనాల కింద ఆశ్రయం పొందారు. వాహనదారులు మధ్యాహ్నమే హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. బలమైన గాలుల ధాటికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిరు, షెకావతి ప్రాంతాల్లో భీకర గాలులు వణికించాయి. దట్టమైన మేఘాల రూపంలో ఇసుక ఆవరించడంతో ఒక్కసారిగా చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఇసుక తుపాను కారణంగా వాహనదారులు, స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సరిగ్గా 15 రోజుల క్రితం కూడా చురుతో పాటు శ్రీ గంగానగర్, బికనీర్, సీకర్లో ఇసుక తుపాను విరుచుకుపడింది. ఇప్పుడు మరోసారి ప్రతాపం చూపించింది. దట్టమైన ఇసుక తుపానుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజస్థాన్లో మరోసారి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మధ్యాహ్నం 2 తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చురు ప్రాంతాన్ని ఇసుక తుపాను చుట్టుముట్టింది. ఇసుక తుపాను కారణంగా రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇసుక తుపాను వస్తున్న సమయంలో అక్కడ చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. చురుతో పాటు పలు ప్రాంతాల్లో ఇసుక తుపానుతో జనం అవస్థలు పడుతున్నారు. షెకావతితో పాటు శ్రీ గంగానగర్ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల సమయంలో ఆకాశమంతా ఒక్కసారిగా రంగు మారి భారీ ఇసుక మేఘాలు నగరాన్ని కమ్మేశాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఇసుక గోడలా విరుచుకుపడడంతో పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. అప్పటి వరకు ఎండతో అల్లాడిన జనం ఈ హఠాత్తు పరిణామంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. గాలిలో ఇసుక రేణువుల ధాటికి వాహనదారులు కనీసం ఎదురుగా ఉన్న రోడ్డును కూడా చూడలేక వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. గాలి వేగం ఎంత తీవ్రంగా ఉందంటే రోడ్లపై వెళుతున్న వారు ప్రాణభయంతో సమీపంలోని షాపులు, భవనాల కింద ఆశ్రయాన్ని పొందారు. వాహనదారులు మధ్యాహ్నమే హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది. బలమైన గాలుల ధాటికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిరు, షెకావతి ప్రాంతాల్లో భీకర గాలులు వణికించాయి. దట్టమైన మేఘాల రూపంలో ఇసుక ఆవరించడంతో ఒక్కసారిగా చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఇసుక తుఫాను కారణంగా వాహనదారులు, స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సరిగ్గా 15 రోజుల క్రితం కూడా చురుతో పాటు శ్రీ గంగానగర్, బికనీర్, సీకర్లో ఇసుక తుఫాను విరుచుకుపడింది. ఇప్పుడు మరోసారి ప్రతాపం చూపించింది. దట్టమైన ఇసుక తుఫానుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Бурья, если